విషయం అడుగుతున్నాను సార్. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారా? మీరేం చేయలేదు, మేమేం అప్పులు చేయలేదు, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటే మరి అంత ఆర్గనైజ్డ్ గా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎందుకు సార్ జీతాలు కరెక్ట్ గా ఇవ్వలేదు? ఎందుకు సార్ ప్రజల మీద అధిక పన్ను భారం మోపి చెత్తకు కూడా పన్నులేసి ప్రజల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెట్టారు? ఎందుకు సార్ గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు? అప్పులు తక్కువ చేసినప్పుడు ఆర్గనైజ్డ్ గా వీళ్ళు ఉన్నప్పుడు మరి ఆస్తులను ఎందుకు తాకట్టు పెట్టవలసి వచ్చింది? ఎందుకు ప్రజల మీద కరెంటు బిల్ ఛార్జెస్ 6%? ఒకప్పుడు 2019లో 500-600 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు కూడా సగటు మనుషులు 1500-2000 రూపాయల కరెంటు బిల్లులు కట్టే స్థాయికి ప్రజలను తీసుకెళ్లి ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబం మీద, సగటు కుటుంబం మీద ఎంతో ఆర్థిక భారం మోపిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ రోజు మేము ఎంతో ఆర్గనైజ్డ్ గా ఖచ్చితంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి సార్. ఎందుకంటే ప్రజల్ని అన్ని విధాలుగా 5 సంవత్సరాల్లో నానా ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఇంకొకటి, పెట్టుబడులు తీసుకురాలేదు, మేము పెట్టుబడులు తీసుకొచ్చామంటే ఐటీ మీటింగ్ హబ్ చేస్తామని చెప్పి మన కార్యకర్తలకి గెటప్లు మార్చి మనం తీసుకెళ్లి ఒక మీటింగ్ కండక్ట్ చేసి మేమేదో కంపెనీలు తీసుకొస్తున్నాం, అవి తీసుకొస్తున్నాం, ఈ తీసుకొస్తున్నాం అని చెప్పి అప్పడాల కంపెనీలు, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు చెప్పింది ఎవరు సార్? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదా? ఇవన్నీ మీరు మర్చిపోయి ఉంటారు. 5 సంవత్సరాల్లో ప్రజలు అన్ని గుర్తు పెట్టుకున్నారు సార్. అందుకే 150 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. ఇవన్నీ అసెంబ్లీకి వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట్లాడితే వీటన్నిటికీ ఖచ్చితంగా అపోనెంట్ నుంచి సమాధానం వచ్చింది. ఆయన ఏం మాట్లాడలేరు కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఇంకెవరు ఏం మాట్లాడలేరు అనుకోవడం కరెక్ట్ కాదు సార్. ఖచ్చితంగా ఆయన చెప్పిన లెక్కలన్నీ కరెక్ట్ కాదు. ఆయన ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసిన విషయం నిజమే. మరి పంచాయతీల్లో నిధులు ఏమైపోయినాయి సార్? మరి రోడ్లు ఎందుకు వేయలేదు సార్? ఎందుకు పెట్టుబడులు తీసుకురాలేదు? ఒక్క కంపెనీ అయినా స్థాపించి అదేమంటే మేము ఉద్యోగాలు ఇచ్చాం, వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి మేము ఉద్యోగాలు కాదు అది కేవలం సేవ అని చెప్పి ఈ రోజు అవి కూడా ఉద్యోగాలు లెక్కన ప్రకటించుకుంటున్నారు. ఏ విషయంలో ఎందుకు డిఎస్సి ఇవ్వలేదు సార్? ఎందుకు నిరుద్యోగులు అందరూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఎమినిస్ట్ గా ఎందుకు తయారయ్యారు? ఎందుకు ఎంప్లాయీస్ అందరూ తిరగబడ్డారు? మీరు ఆర్గనైజ్డ్ గా చేసి ఉంటే ప్రజలు ఎవరు తిరగబడే పరిస్థితి వచ్చేది కాదు. మీరంతా గందరగోళం చేసి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మరి అపోనెంట్ లో ఉన్న గవర్నమెంట్ వీళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇలా చేస్తున్నాను, ఇదిగో దీనికి లెక్కలున్నాయి, ఇంత ఉంది అని ఎందుకు ఆ రోజు ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు? చాలా సార్లు చెప్పారు ఈ రోజున చాలా సార్లు చెప్పారు. ఎందుకు చెప్పలేదు అంటుంటే చాలా సార్లు చెప్పారండి అంటున్నా. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుందని 5 సంవత్సరాల్లో ఏ రోజు చేసింది లేదు. ఈ రోజు మాత్రమే కేవలం అసెంబ్లీకి వెళ్లకుండా ఊరికి ప్రెస్ మీట్లు పెట్టి దానికి ఊరిక కవరింగ్ చేసుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడితే తెలిసిద్ది సార్, నిజాలు బయటకు అన్ని వస్తాయి ఖచ్చితంగా. ఓకే, సైదా గారు బలరాం సార్. బలరాం గారు, మీకు పెద్దలు